మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నొప్పి వస్తుంది పరిగెత్తారు. క్యాన్సర్లో ఏంటంటే విచిత్రమైంది, భగవంతుడు ఆ క్యాన్సర్లో మొదటి స్టేజ్లో నొప్పి వచ్చేలాగా పెట్టింటే చాలామందిని మనం క్యాన్సర్ నుంచి కాపాడి ఉండొచ్చు. అంటే ఎందుకు తొందరగా వెళ్తారు డాక్టర్ దగ్గరికి. కొంతమంది అసలు పెద్ద పెద్ద గడ్డలు ఉంటాయి, నొప్పి లేదు కదా అని గమ్మని ఉంటారు. కానీ అరే ఇటువంటి మార్పు మనకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాలేదు, ఇప్పుడు మనకు కనపడుతుంది. అది గొంతులో కావచ్చు, బ్రెస్ట్లో కావచ్చు, పొట్టలో కావచ్చు అని చాలాసార్లు అడుగుతారు. నొప్పి లేదు కాబట్టి నేను రాలేదు డాక్టర్ గారు అంటారు. నొప్పి లేకపోతే పర్వాలేదు, కానీ మీకు ఇన్ని సంవత్సరాలుగా మీలో ఆ మార్పు లేదు, ఇప్పుడు కనపడుతుంది, పెరుగుతుంది. కనిపిస్తాయి. ఇప్పుడు ఫర్ థైరాయిడ్ అనుకోండి, థైరాయిడ్ నెక్ లంపు, నోట్లో పుండు. చాలాసార్లు అందరికి అల్సర్స్ వస్తాయి, 10 days 2 weeks తగ్గిపోతుంది అందరికీ. ఏది నార్మల్. అవును, అల్సర్స్ అయితే డిఫిషియన్సీ వల్ల వచ్చేదో, స్ట్రెస్ వల్ల వచ్చేదో, 4 కొరుక్కుంటే వచ్చేదో 2 వారాలు తగ్గిపోతుంది. అలా కాకుండా 3 వారాలు 4 వారాల వరకు ఆ అల్సర్ అలాగే ఉంటే అరే ఇది మానలేదు, ఒకసారి వెళ్ళి చూపించుకుందాం అనరు. ఎందుకంటే అంత పెద్ద డిస్టర్బ్ చేయదు, డైలీ రొటీన్లో డిస్టర్బెన్స్ ఉండదు దీనివల్ల. అందుకని వెళ్ళరు. ఏం కాదులే, తగ్గిపోతుంది. ఎప్పుడు వస్తారు? అప్పుడు నొప్పి వస్తేనో లేకపోతే 3వ స్టేజ్లో అప్పటికే అంత లేట్ అయిపోతుంది. మరి అంటే వాళ్ళు రియాక్ట్ అయ్యి చాలా మంది వచ్చేసరికి లేట్. ఎందుకంటే ఆ రియాక్ట్ ఎప్పుడు అవుతారు? ఇబ్బంది అవుతుంటే, తినేదానికి ఇబ్బంది అయినా, కారం తింటూనే నొప్పి వస్తుంది, అప్పుడు అరే ఇదేదో తేడా ఉంది అంటే తినేదానికి కష్టంగా ఉంది కదా. అవునవును, దీనివల్ల కాదు, తినేదానికి కష్టంగా ఉంది, అప్పుడు రియాక్ట్ అవుతారు. అవును, కరెక్ట్ సార్, వాళ్ళు చెప్పారు. అవును, డైలీ రొటీన్లో ఎప్పుడు ఇబ్బంది కలిగించేటటువంటి వస్తుందో అప్పుడు రియాక్ట్ అవుతారు. 9 out of 10 people, ఒక 1% ఉంటారు, అంటే 10% ఉంటారు ఏం లేకపోయినా ఎక్కువ రియాక్ట్ అవుతారు. అవును, చాలా అది వాళ్ళ మనస్తత్వం. బట్ బై అండ్ లార్జ్ పోస్ట్పోన్మెంట్ మనకి అంతే. ఎందుకంటే ఈరోజు ఆ పని ఉంది, ఈరోజు ఆ పెళ్ళి ఉంది, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏదో హాలిడేకి బుక్ చేసుకున్నాము, లేకపోతే నాకు సంథింగ్ ఏదో కారణం చేత ఎప్పుడు మనకి మంచి ఏమి చేత కానీ కొంచెం ఇబ్బంది అవుతున్నప్పుడే చాలా మంది రియాక్ట్ అవుతారు. ఏమన్నా ఓవరాల్ అసలు బాడీ తీరులో ఏమన్నా వార్నింగ్ సైన్స్ వస్తాయా సార్? ఫస్ట్ స్టేజ్ 1 వస్తాయి. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ 100% వస్తాయి, కానీ చాలా మంది గమనించుకోరు, అది నార్మల్ అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే డాక్టర్స్లో కూడా చాలా మంది దానికి నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు నాకు రాదులే క్యాన్సర్ అనే ఫీలింగ్ చాలా మందిలో. అంతే కదా, నాకు రాకపోవచ్చు, ఆ చిన్న సిమ్టమ్ ఏముంది, ఎప్పుడో వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, ఇప్పుడు వచ్చింది. మోషన్లో బ్లడ్ పడడం చిన్న ఎగ్జాంపుల్. మోషన్లో బ్లడ్ పడడం చాలాసార్లు ఎలా ఉంటుంది, వేడి చేసింది. కామన్ ప్రయాణం చేసి వచ్చాను ఎండలో, లేకపోతే నిన్న అక్కడ వెళ్తే పెళ్లిలో మంచి కారంగా ఉన్న చికెనో మటనో ఏదో కూర తిన్నాను, పొద్దున మోషన్ వచ్చింది. సరే, అందరికీ వస్తుంటుంది మోషన్లో, పర్సిస్టెంట్గా వచ్చినప్పుడు. ఈరోజు వచ్చింది, జనరల్గా వారం 10 రోజులు రాదు, మళ్ళీ తర్వాత మోషన్లో వచ్చింది, అప్పుడన్నా మనకు ఏదో వస్తుంది, వెలగాలి. కానీ మోషన్లో బ్లడ్ పడిందంటే అది మనం అనుకోకూడదు వేడి చేసిందని, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అంతే. అది క్యాన్సర్ వల్ల వచ్చిన బ్లడ్డా, ఫైల్స్ వల్ల వచ్చిన బ్లడ్డా, వేడి చేసి వచ్చిన బ్లడ్డా, ఫిషర్ వల్ల వచ్చిన బ్లడ్డా అనేది డాక్టర్ నిర్ధారణ చేయాలి. మనంతకు మనం అనుకొని ఆ చిన్న ఎఫర్ట్ అనేది ఆ వచ్చినటువంటి వాళ్ళు తీసుకోవాలి. అదే బ్రెస్ట్లో లంప్స్ చాలాసార్లు మేము చూస్తుంటాం. ఇది చాలా రోజులు అయింది కదమ్మా వచ్చి అంటే, ఉంది డాక్టర్ గారు, చూసాను నేను, 4-5 నెలలు అయింది, ఏం ఇబ్బంది లేదు కదా అని వదిలేశాను నేను.